మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మనకి ఉగాది అనగానే మన తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చేది జాతకాలు చూపించుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు, ఏ విధంగా నష్టపోతాం, ఏ విధంగా మనకు అభివృద్ధి ఉంటుందని చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులైన ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి పట్ల ఎలా ఉంటుందంటారు? కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, నా జాతకం ఎలా ఉంటుంది, నా రాశి ఫలాలు ఎలా ఉంటాయి, నా గ్రహయోగం ఎలా ఉంది అనేటువంటిది అందరూ విధానం ప్రకారం చూసుకుంటుంటారు. అయితే ఇందులో ధనుసు రాశి పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ ఎదురవబోతా ఉన్నాయి. వీరు ఎంతో కష్టపడి ధనం బాగా సంపాదిస్తారు. దానికి సమానమైనటువంటి ఖర్చే వీరు చూస్తుంటారు. ఒక రకంగా కాస్త మిగులున్నటువంటి జీవితం వెళ్ళి ఈ సంవత్సరం. అందుకని వీరికి ఆదాయం 14 ఉంటే వ్యయం 11 ఉంటుంది. అంటే కాస్త మిగులులో ఉంటారు. మీరు గమనించండి, అందరికీ 2 ఆదాయం, 4 ఆదాయం, 10 ఆదాయం ఉంటుంది. వీరు 14 ఆదాయం ఉంటుంది. 11 వరకు ఖర్చు ఉంటుంది. అంటే ఒక 3 అంతలు మిగిల్చుకుంటారు. అంటే ఏ రకంగా చూసుకున్నా ధనుసు రాశి వారి జీవితం ఎప్పుడు కష్టాలే. ధనుసు రాశి ఎప్పుడు కష్టాలే. అందుకని ధనుసు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో కాస్త నిలవలో ఉంటారు. ధనం విషయంలో జాగ్రత్తలు ఉంటారు. కొత్తగా సేవింగ్స్, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అందుకని ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారి కొత్త జీవితంలో కొత్త రకమైనటువంటి ప్రయత్నాల్లో కొత్త వ్యాపారాలు చేస్తూ కొత్త ఆలోచనలు చేస్తూ మంచి యోగాన్ని సృష్టిస్తారు వీళ్ళు. అందుకని కాస్త ఎప్పుడూ చూడలేనటువంటి ధనంలో కాస్త నిల్వ ఉంచుకుంటారు. అందుకని వీరికి ఈ సంవత్సర కాలం అంతా కూడా రాజ్యపూజ్యం అయినైతే అవమానం 4 ఉంటుంది. అందుకని కాస్త గౌరవ మర్యాదలు సంపాదించుకునేటువంటి పరిస్థితి కూడా ఇందులో ఏర్పడతా ఉంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ధనుసు రాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటారు? ధనుసు రాశి వారి స్వభావం ఎప్పుడూ కూడా తల్లి ఆధారపడటమే. ఎవరిని నమ్మరు వీళ్ళు. అనుమానితులు. ప్రతి విషయంలోనూ అనుమానం ఎక్కువ ఉంటుంది ధనుసు రాశి వారికి వారు చేసే దాని మీద నమ్మకం, చేసే ప్రతి పని మీద మళ్ళీ అనుమానం, కరెక్టా కాదా, ఎదుటి వాళ్ళ మీద అనుమానం, ఏది పూర్తిగా నమ్మిచావరు. అక్కడ వచ్చిన సమస్య. అందుకని వీళ్ళు ఏం చేసినా కానీ నమ్మకాన్ని కోల్పోతుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక 100 రూపాయలు ఖర్చు పెడదామని అనుకుంటారు. ఖర్చు పెడదాన్ని ప్రిపేర్ అయిపోయి లాకర్లోంచి తీసి జేబులో పెట్టుకుని బయలుదేరుతారు. తిరిగి మళ్ళీ 100 రూపాయలు ఇంటికి తీసుకొచ్చేస్తారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకు ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇందులో విద్యార్థినులకే బాగుంటుంది. విద్యార్థుల కంటే అమ్మాయిలకి బాగుంటుంది. అమ్మాయిలకు చాలా బాగుంది. చదువుల పట్ల, వారి యోగ్యత పట్ల అన్ని రకాలుగా మంచి గుర్తింపు. అప్పుడు పిల్లలకి చాలా మంచి యోగాన్ని అయితే ఉందని చెప్పొచ్చు. గురుగారు, ముఖ్యంగా మరి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగాలు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కళ్యాణ ప్రయత్నాలు చేయొచ్చు. చక్కగా సక్సెస్ అవుతారు. మగపిల్లలకి వివాహ సంబంధాలు కుదరడం ఆలస్యం అవుతుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ ఏడాది కలిసి వస్తుందండి. ఇక్కడ సమస్య ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి స్థిరత్వం ఉండదు. ఫస్ట్ అది ఏ ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారండి. 1 సంవత్సరం, సంవత్సరన్నర, 6 నెలలు ఇట్లా మారిపోతూనే ఉంటారు వీళ్ళు. ఈ పరాభవన సంవత్సరం ఇంకా దారుణంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఉద్యోగాల్లో చేసేవాళ్ళు అయితే వెంటనే డిసిషన్ తీసుకుంటారు. తొందరపడి నిర్ణయాలతో రిజైన్ చేస్తారు, బయటకు వచ్చేస్తుంటారు. మళ్ళీ అక్కడక్కడే తిరుగుతుంటారు. ఇలాగ సమయాన్ని వృధా చేసుకునేటువంటి ప్రయత్నం ఈ పరాభవన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఉంది. మొదటి పరమార్థం 6 నెలలు ఎలా ఉందంటారు వీళ్ళకి? మొదటి 6 నెలలు ధనుసు రాశి వాళ్ళకి సర్వసాధారణంగానే ఉంది. తర్వాత ద్వితీయార్థంలో ఉన్నటువంటి 6 నెలలు కూడా వీరికి చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకనంటే వీళ్ళంతా నిరుత్సాహంతో ఉంటారు. తర్వాత కలిసి వస్తుంటుంది నెమ్మదిగా. అక్కడ కాస్త వీళ్ళు పట్టుదలతో గట్టిగా ఉంటే వీళ్ళు ఏదైనా చేయొచ్చు. నిరుత్సాహపడకూడదు. ఇంకా మొదటి 6 నెలలు మాత్రమే నిరుత్సాహం వీళ్ళకి. ద్వితీయార్థంలో చాలా బాగుంది. సంతాన యోగం ఉందంటారా? ధనుసు రాశి వారికి ద్వితీయార్థంలో సంతాన యోగం ఉంది. ప్రథమార్థంలో అంత ఉండదు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ ఏడాదిలో? అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడతా ఉంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి పిల్లలకు జూదము అలవాట్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడటం, కొత్త చెడు అలవాట్లు, మందు వ్యసనాలకి ఇవన్నీ బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త తల్లిదండ్రులే కనిపెట్టుకుని ఉండాలి ఈ సంవత్సరం. ఎందుకంటే ధనుసు రాశి వారు ఎక్కువగా జూదం పట్ల
షార్ట్ కట్లు ఈజీ మనీకి ఎక్కువ ఆకర్షితులు అవుతుంటారు. అదొకటి చాలా ప్రమాదం వీళ్ళకి. అందుకని దానివల్ల వీళ్ళకి గౌరవము అవమానం రెండు సమానంగా ఉంటాయి. అందుకని ఏంటంటే ఎంత పేరు తెచ్చుకుంటారో పోయిద్ది అంతే. అంత పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకని ఎక్కువగా వీళ్ళకి అవమానాలే దగ్గరగా ఉంటాయి. 5గురు మెచ్చుకుంటే 6గురు తిడతారు వీళ్ళు. అలా ఉంటుంది వీళ్ళకి. గురుగారు మరి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ధనుసు రాశి వారు సినీ రంగంలో ఉన్నటువంటి ఆ మహానుభావులు ఎవరున్నా కానీ కాస్త ఎక్కువ సమయం తీసుకొని విరామం తీసుకోండి. విపరీతమైన ధన నష్టం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా ఉంటే మాత్రం చాలా మంచి గుర్తింపు ఉంది. పురుషులకైతే అవమానాలు విధానాలు చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు, ధన నష్టము, ఆస్తి నష్టాలు బాగా ఎక్కువ ఉన్నాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటే మరి ఈ ధనుసు రాశి వారికి ఏది కలిసి వస్తుంది అంటారు? అలాగే పెట్టుబడి విషయంలో ఈ ఏడాది పెట్టొచ్చు అంటారు? ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళల్లో స్త్రీల పేరు మీద చేస్తే వ్యాపారం తిరుగుండదు. ముఖ్యంగా వస్త్ర రంగం అనేటువంటిది తిరుగులేని సంపద దీంట్లో. ఎవరికి? ధనుసు రాశి. అదేవిధంగా వైద్య రంగం కూడా. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధనుసు రాశి, వస్త్ర రంగము, ఈ రెండు చాలా బాగుంటాయి. అంటే వైద్య రంగము, వస్త్ర రంగాలు ఉన్నవాడికి దూసుకెళ్ళిపోతారు. చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు ఇలాంటివి ఏదైనా ఉంటే సర్వసాధారణం. అందుకని ఏ వ్యాపారంలో ఉన్నా కానీ స్త్రీమూర్తులతో పై చేయి ధనుసు రాశి వాళ్ళు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ ఏడాది? కాస్త ఆలోచించండి. ఎందుకంటే కుటుంబాల పట్ల మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ధనుసు రాశి వారికి కాస్త నష్టాలు జరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇల్లులు మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా మంది ఇల్లు మారొచ్చా లేదా అని చూసుకుంటుంటారు. కొత్త ఇంటికి కాదు, ఇక్కడ కొత్త ఇల్లు కొనుక్కునే యోగం అయితే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లేదు. అందుకని ఏంటంటే వీరు ఇల్లులు మారుతారు ఎక్కువగా ఈ సంవత్సరం. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కువ కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు ముఖ్యంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చూస్తారు, అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా. సో ముఖ్యంగా చూసుకుంటే మరి విదేశీ యోగం ఉందంటారా వీరికి? ధనుసు రాశి వారికి విదేశీ యోగం అనుకూలంగానే ఉంది. వెళ్ళొచ్చు. చక్కగా యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని వీళ్ళు పొందుతారు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే విద్యార్థులకు కాస్త ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నవారు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వారికి జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ ఇయర్ లో? ధనుసు రాశి వారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ యోగం ఉంది. అందుకని మహిళలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నం చేసి ధనుసు రాశి ఉన్న వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్ళిపోవచ్చు. గురుగారు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటుంటారు మా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తే బాగుండు, ఏదైనా లక్ కలిసి వస్తే బాగుండు, ఏదైనా ఫేవర్ వస్తే బాగుండు మాకని. మరి ఈ ధనుసు రాశి వారికి ఇలాంటి యోగాలు ఏమన్నా కలిసి వస్తాయి అంటారా ఈ ఏడాది? పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసం కేవలం నవంబర్ మాత్రమే. ఒక నెలే. మీరు అడిగినటువంటి ఏదైనా ఆకస్మికంగా యూటర్న్ అయ్యేటువంటి సిచ్యువేషన్ పరాభవన సంవత్సరం మొత్తంలో వీరు కలిసి వచ్చేటువంటి మాసం 2026 నవంబర్లో. వీరు ఊహించిన దానికంటే ఎక్కువ లైఫ్ స్టైల్స్ వీళ్ళు చూడబోతూ ఉన్నారు. అందుకని ఈ రాశి వారికి ఒక నెల మాత్రమే బాగుందని చెప్పొచ్చు. గురుగారు ముఖ్యంగా మరి ధనుసు రాశిలో ఉన్నవారు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు ఈ ఏడాది? ధనుసు రాశి వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే వీరి జీవితంలో కొత్త పరిచయాలు వస్తాయి. అంటే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు పరిచయం చేస్తాడు. వారితో ఎక్కువ లౌకికంగా వెళ్ళి మోసపోతారు మొట్టమొదటిది. అలా తెలిసిన వాళ్ళు పరిచయం అవుతారు, వారికి అప్పిచ్చి మోసపోతారు. ఇంటి పొరుగు వారు, ఇరుగు పొరుగు వాళ్ళతో మనం లౌకికంగా కలిసి లేనివన్నీ తంటాలన్నీ తెచ్చుకుంటాం. ఇలాంటి వాటిలో చిక్కుకుపోతారు. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోనే శత్రువులు మనమే కొని తెచ్చుకునేటువంటి వారు ధనుసు రాశి వారు. గురుగారు చాలా మంది జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి కదా. మరి ఈ ధనుసు రాశి వారికి పాజిటివ్స్ అంటే ఏం కలిసి వస్తాయి, నెగిటివ్స్ అంటే ఏం కలిసి రాకు, ఇవి చేయకూడదు అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవికంగా చెప్పాలంటే ధనుసు రాశి వారు అప్పు చేయకూడదు. నెగిటివ్ అప్పు చేస్తే వీళ్ళు తీర్చలేరు. అవును. రెండోది వీళ్ళు ఎవరికైనా అప్పిస్తే వాళ్ళకి కలిసి రాదు, వీళ్ళు ఇస్తే వాళ్ళకి కలిసి రాదు. ఈ రెండు అనమాట వీళ్ళ దగ్గర ఉంది. అందుకని ధనుసు రాశి వారి దగ్గర 100 రూపాయలు అంటే జాగ్రత్త పెట్టుకోండి, ఉన్న దాంట్లోనే బ్రతకండి. లేని దాని ప్రకారం ఇంకో 100 రూపాయలు అప్పు తెస్తే అది మీరు తీర్చలేరు. అలాగని మిమ్మల్ని ఎవరిని అడిగితే మీరు ఎవరికైనా ఇస్తే వాడికి కలిసి రాదు, నీకు కలిసి రాదు. ఈ రెండు సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ఏడాదేనా అసలు ఈ సంవత్సరం పరాభవనం సంవత్సరంలో ధనుసు రాశి వారు పాటించవలసినటువంటి ధర్మ సూత్రాలు ఈ రెండు. రైతులకు ఎలా ఉందంటారు మరి ఈ సంవత్సరం? ధనుసు రాశి వాళ్ళకి రైతులకు మాత్రం చాలా బాగుంది. కౌలు రైతులకి ఇంకా చాలా బాగుంటుంది. సొంతంగా పండించుకున్న వాళ్ళకంటే కౌలు రైతులు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారంటే వారికి యోగం పడుతుంది. గురుగారు మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం మీరు ఆరాధించవలసినటువంటి మహాసంకల్పము
గ్రహము అనుగ్రహము అనేటువంటి విధానానికి కానీ మనం వస్తే వీరు ఏదైనా అనాథ శరణాలయం కానీ వృద్ధాశ్రమాల్లో కానీ వీరు వస్త్రదానాలు చేయాలి ధనుసు రాశి వాళ్ళు. ఎందుకనంటే చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికంగా నష్టాలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. వీరు దీని నుంచి పోవటానికి అది బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎక్కడైనా సరే వీరికి దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రాలు ఏదైనా ఉంటే వీరికి అందినంత వరకు సేవ చేయడం మంచిది. రెండోది, వీరు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఎవరు? ధనుసు రాశి వారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం, వారిని దర్శించుకోవడం అనేటువంటిది సర్వశ్రేయస్కరం. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి. నమస్కారం.